చేసెను, ఆ జలము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసాని దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. హల్లెలూయా! దేవుడు వారికి వంశాభివృద్ధి. దేవుని నామములో ఎప్పుడైతే చురుకుగా ఉంటామో, దేవుని నామములో ఎప్పుడైతే భయము భక్తి కలిగి మనం జీవిస్తామో, ప్రియమైన వాళ్ళారా, తప్పుని తప్పుగా మాట్లాడేటట్టుగా ఉండాలి. మన పిల్లలు తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పేటట్టుగా ఉండాలా, లేకపోతే వాళ్ళు నేను తప్పు అని చెప్తే ఏమంటారో అని భయం ఈ రోజుల్లో తల్లులకి ఎక్కువైపోయింది. అవునా కాదండి? ఎవరి బిడ్డలకి అమ్మా ఇది కాదు అంటే ఏమో ఏం దాని సస్తానని బెదిరిస్తారో. ఈ రోజుల్లో మరణ భయం ఎక్కువైపోయింది కదా అండి. ఏ మాట అంటే ఏ వెక్కిపడి ఏ పని చేసేసుకుంటుందో చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, చెప్పకుండా ఏ దొరుకుతారని నింపుతున్నారు, చెప్పకుండా ఎంత బాధ పెడుతున్నారు, హింస తల్లికి నిద్ర లేకుండా చేస్తున్నారు ఈ రోజుల్లో పిల్లలు. మా అవున కాదండి? ఇన్ని సమస్యలతో ఉన్నటువంటి తల్లి అయినా కూడా ఇంటిని కాపాడుకుంటూ ఒక మాట మాట్లాడకుండా లోపల కుమిలిపోతూ ఉన్నటువంటి తల్లులు ఎంతో మంది ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడి విమోచన కార్యంలో ఈ రోజు మనం పాలు భాగస్థలం అవ్వాలంటే దేవాలయ శక్తిని దయచేయండి. ఆయన నీ యొక్క నామములో పెట్టబడిన నేను, నీ నామము పెట్టబడిన నీ నామమున నొసటన ఉన్న నేను ప్రభా, నీ యొక్క కార్యాలలో ఇదిగో నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని కాపాడుకొనుటలో, వారిని రక్షించుటలో, వారిని ముందుకు నడిపించుటలో ప్రభా, నీ యొక్క గొప్ప సాధనగా వాడుకోవాలని ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజుల్లో తల్లులలో ఉన్న ఇంకొక వీక్నెస్ ఏంటంటే ఈ బాధల్ని మర్చిపోవడానికి ఈ రోజంతా సీరియల్ ముందే కూర్చుంటా ఉన్నారు. ఏంటంటే కొద్దిగా రిలాక్స్, మర్చిపోవచ్చు సమస్యల్ని. కాదు ప్రియమైన వాళ్ళారా, ఆ సహాయంలో వాటి ద్వారా ఆ టీవీల ద్వారా ఇంకా సాతానుడు మనం ఇప్పుడు ఎక్కువగా ప్రవేశిస్తా ఉన్నాడు. ఇంకా లేనిపోని ఆలోచనలకు మనం కలిగిస్తా ఉన్నాడు. అదే సమయంలో మోకరించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నీవు ఒంటరిగా ఉండి తలుపులు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి మొరపెట్టినట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా! నిన్ను ఎట్లా వాడుకోవాలో ఆయన నీకు నేర్పిస్తాడు. నీ పిల్లలు నీకు తెలవకుండానే నీ మాట వింటాడు. ప్రియమైన వాళ్ళారా, మొన్ననే ఒక తల్లి నాకు ఫోన్ చేసి, అమ్మా నా కొడుకు ఇంటర్మీడియట్కి వచ్చినాడు, స్కూల్కి కాలేజ్కి వెళ్ళడం లేదు, ఎగ్జామ్స్ రాయడం లేదు, ఏంటి అంటే నాకు ఎడబుద్ధి కావట్లేదని దాకా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడమ్మా. చాలా బాధేస్తుంది. చెప్తే అన్ని ఇష్టపడుతున్నాడు. ఇంటర్మీడియట్ పిల్లలు మాట వినకుండా ఉన్నారు అని ఏడుస్తూ ఉందండి ఆ తల్లి. అమ్మ ఏమి అనద్దు, వాడిని ఏం మాట్లాడదు, ప్రార్థన చేయి, నేను కూడా నేను చేస్తా ఉన్నా. ఏం తక్కువ చేసినానండి, చిన్నప్పటి నుంచి గోరుముద్దలు పెట్టి పెంచి పెద్ద చేసి తల్లి తినక ఉన్నది వాడికి పెట్టి కష్టపడి ఫీజులు కట్టి చేసి 10th క్లాస్ పాస్ అయ్యేదాకా విజ్ఞాపనలు పెట్టి ప్రార్థన చేసేవాడు. కాలేజీకి రాగానే మాట వినకుండా స్వేచ్ఛ వచ్చేసింది అని ఎదురుపడతా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, తల్లులకు హృదయ కోత, హృదయంలోని ఒక బాణం తీసుకపోతే నాకు వచ్చిన భయంతో మాట్లాడినట్టుగా ఈ రోజుల్లో ఎవరి బిడ్డలో ఒక కోతగా తయారైపోయినారండి. ప్రియమైన తల్లులారా, ఈ యొక్క విమోచన కార్యములలో దేవుడు నిన్ను నీకు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు, నీకు నాకు పిల్లల్ని ఇచ్చినాడు. వాళ్ళని పెంచే బాధ్యత మనకి కాదు. పిల్లల్ని యెహోవా ఇచ్చు గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానం అన్నాడు. ప్రభా, ఇది ఈ బహుమానము నువ్వు ఇచ్చిన ఈ బహుమానము నాయన, నేను ఎట్లా పెంచాలో నాకు అర్థం కావడం లేదేసయ్యా, ఒక్క మాట కూడా వినడం లేదేసయ్యా, ఎట్లా పెంచాలయ్యా అని నీ 2 చేతుల వైపు ప్రార్థన చేసే గడియలు వచ్చేసినాయి. ప్రియమైన వాళ్ళారా, ఫోన్ ఏమన్నా పోనీ ఏమన్నా పోనీ నాకేంటి నాకు అసలు పట్టే లేదు. వాళ్ళ నానే పట్టించుకోవడం, నేనెందుకు పట్టించుకోవాలా అని వదిలేద్దామా పిల్లల్ని? వదిలేయడానికి లేదు. ఆ బహుమానానికి రేపు లెక్క కూడా మనమే అప్పచెప్పాలా. ప్రేమిన వాళ్ళారా, ఈ రోజుల్లో ఈ విమోచన కార్యములలో అలనాడు మోషేని ఎట్లయితే విడుదల చేసుకున్నారో, మోషేని మరణం నుంచి పిల్లలను కాపాడినారు. తర్వాత ఈ పిల్లోడు ఎదిగి ఇంకా పెద్దవాడు అవుతున్నాడు అంటే ఇంట్లో ఏడుపులు కేరింతలు పెరిగిపోతా ఉన్నాయి. ఎవరు చెప్పుడు చంపేస్తారో తెలియదని చెప్పి ఒక జమ్ము పెట్ట చేసింది కదా అండి. ఒక పెద్ద ఏం చేసింది, ఒక జమ్ము పెట్ట చేసి అందులో ఆ కుమారుడిని వేసి ఆ నైలు నదిలో వదిలేస్తామండి. ఆ నదిలో నైలు నదిలో అట్లా వదిలేసింది. ఆమె మోషే అక్క అయిన మిరియాముని చూడమని ఆ పొదల చాటులో నుండి అక్క చూస్తూ ఉంది. నా తమ్ముడికి ఏమన్నా అవుతుందేమో, ఎవరు తీసుకెళ్తారో ఎవరేం చేస్తారో అని చూస్తుంటే అక్కడికి స్నానాలు చేయడానికి ఎవరు వచ్చినారండి? ఫరో కుమార్తె వస్తుంది. హల్లెలూయా!
అంటే ఆమె పేరు రాయబడలేదు, కానీ విద్య అని ఆమె పేరు. ఫరో కుమార్తె వచ్చి ఆ సుందరుడైన ఆ కుమారుడిని చూసి, అప్పుడు ఆమె చూడగానే మోషే గారు ఏం చేస్తున్నాడు అంటే నవ్వుతున్నాడట. తొట్టిలో ఉంది ఆమెను చూసి నవ్వేసరికి ఆమె అప్పటికే పిల్లలు లేదు. ఆమెకి తల్లి ప్రేమ కొట్టుకొచ్చి, అబ్బాయి కుమారుడు చాలా సుందరంగా ఉన్నాడు, నేను పెంచుకుంటా అని ఒక ఆమెతో పాటు చెలికత్తలు వస్తారు కదా, చెలికత్తల్ని పంపించి ఆ తొట్టిని తీసుకురామంటే ఆ చెలికత్త కుమారుని ఎత్తగానే హెబ్రీ పిల్లలకి ఒక షాల్ ఉంటుంది, ఒక కండువాలాగా ఉంటుంది, దానికి చాట్లు ఇట్లా స్ట్రైప్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఇది హెబ్రీ కుమారుడు అని గుర్తుపడతారు. ఈ చెలికత్తలు అది గుర్తుపట్టి, ఈ కుమారుడు హెబ్రీ కుమారుడు అమ్మా, నీకేమైనా కష్టం వస్తుందేమో అంటే ఇది నీకు నాకు మధ్య ఉన్న రహస్యము, ఎవరికి ఏమి చెప్పద్దు అని చెప్పి సుందరుడైనటువంటి ఆ కుమారుడికి మోషే అని పేరు పెట్టి ఆ కుమారుడిని తీసుకెళ్తాడు. హల్లెలూయా. చూసారండి, ఎవరైతే చంపుతా ఉన్నారో ఆయన కుమారుడికే కుమారుడుగా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎంత గొప్పగా తప్పింపబడ్డాడండి. రెండవది, ఆ యొక్క మిరియాము చేసినటువంటి ఆ పనిని చూస్తే మనము, మిరియాము ఎప్పుడైతే తీసుకొని కత్తుకొని ముద్దు పెట్టుకొని మాటలు మాట్లాడుతుందో, పొగల చాటుగా చూస్తున్నటువంటి మిరియాము ఉరుక్కుంటూ వచ్చేసి, అమ్మ ఈ కుమారుడిని పెంచడానికి నీకు ఒక దాదిని తీసుకురానా, ఈ కుమారునికి పాలించి పెంచడానికి ఒక దాదిని తీసుకురానా అని అంటే, సరే తీసుకురాకపోతే ఎవరిని తీసుకొస్తుందండి? తల్లిని తీసుకొస్తుంది. హల్లెలూయా. చూసారా అండి, ఆ చిన్న బిడ్డకి ఎట్లా తెలుస్తుందండి? ఇంత తెలివి అసలు ఎట్లా వస్తుంది? నేను పాలిచ్చి పెంచిందని అనుకొని ఆ తల్లి యొగబేలు కూడా కొట్టుకుంటా వచ్చి కుమారుడిని ఎత్తుకొని, తల్లి పెంపుడు తల్లి ఉంటుంది, కన్న తల్లి ఉంటుంది. ఈ కుమారుడిని పెంచుతున్నంతసేపు కూడా మిరియాము కూడా ఈ యొక్క పాలిభాగస్తులైన కార్యంలో ఆమె కూడా ఒక పాలిభాగస్తురాలుగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ ఈ యొక్క తల్లిగా యొగబేలు కూడా ఆయన పెంచుటలో ఈ యొక్క ఐగుప్తుల కింద ఈ యొక్క ఇశ్రాయేలీయులు హెబ్రీయులు పడుతున్నటువంటి బాధలన్నింటినీ చెప్పుకుంటూ, ఈ హింసలన్నింటినీ చెప్పుకుంటూ, ఎంత వీళ్ళని కట్టడి చేస్తున్నారో చెప్పుకుంటూ ఈ కుమారుడిని పెంచి ఒక గొప్ప నాయకుడిగా చేసి, ప్రేమైన వాళ్ళ ఇంతమంది స్త్రీలు ఈ యొక్క మోషేని కాపాడుటలో పాలిభాగస్తులుగా ఈ యొక్క విడుదల కార్యక్రమంలో గొప్ప నాయకుడిని చేయడానికి ఈ స్త్రీలు చిన్నప్పటి నుంచి, చూసారండి, పుట్టినప్పటి నుంచి తల్లులు చైల్డ్ స్పెషలిస్టులు చెప్తుంటారు 0 to 7 అంటే పుట్టినప్పటి నుంచి 7 years దాకా కాన్షియస్ బిల్డ్ చేయాలంట. వాళ్ళలో మంచితనము ఏంటి, ఎవరు ఏంటి అనే పిల్లలకి నేర్పియాలంట. చూడగానే వాళ్ళకి చాలా గుర్తుండిపోతుంది. ఇది పలానా వాళ్ళు, వీళ్ళు పలానా అని వాళ్ళకి గుర్తించాలి, వాళ్ళకి నేర్పియాలి. వాళ్ళలో ఒకలాంటి ప్రేమ, సంతోషం అనేది పెంపొందింపచేయాలి. చిన్నప్పుడే మన పిల్లగాళ్ళకి గన్ ఇచ్చి షూట్ చేయమంటా ఉంటారు. టక్ టక్ అని కొడుకుంటే, అబ్బా ఏం షూట్ చేయరు, వాడు రేపు అదే కింద పడతాడు, మంచి గన్నే పడతాడు. ప్రేమైన వాళ్ళు ఇట్లాంటి హింసాత్మకమైన మన పిల్లలకి నేర్పించడానికి కాదు, వాళ్ళలో ప్రేమ పుట్టించాలా, జాలి పుట్టించాలా. ముసలోడు కనపడంగానే కూర్చోడానికి నువ్వు లేచి సీటీ అని చెప్తుండాలా. ఇవన్నీ కూడా తోటి ఆడపిల్లలు, మగ పిల్లలకైతే ఆడపిల్లల్ని చూడగానే వారికి గౌరవించడం నేర్పించాలా. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళలో కాన్షియన్స్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఏంటి మంచి ఏంటి చెడేంటి నేర్పించే వారిగా ఉండాలా. తర్వాత 8వ సంవత్సరం నుండి పైన పడ్డప్పుడు వాళ్ళకి క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం నేర్పించాలా. మంచి ఏంటి చెడేంటి, ఎవరితో ఎట్లా వ్యవహరించాలో నేర్పించాలా. ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఏమి చూడాలి ఏమి చూడద్దు, ఏది చేస్తే నువ్వు బాగుపడతావు, ఏది చూస్తే నువ్వు చెడిపోతావు అనేది క్యారెక్టర్ బిల్డ్ చేసుకునేటట్టుగా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలని. ప్రియమైన వాళ్ళ అందుకనే బాగా ఉన్నప్పటి నుంచే మోషే తప్పించబడుతూ ఎదుగుతూ తల్లుల మధ్యలో సమాజంలో ఈ యొక్క వారి ప్రజల దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ ఆ కుమారుడు ఎదిగి రేపు ఇజ్రాయేల్ ప్రజల్ని 4 లక్షల కాల్వలాన్ని బయటకు తీసుకురావడానికి దేవుడు ఒక గొప్ప నాయకుడుగా మోషేని నియమించుకున్నాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఈ పిల్లలందరినీ చంపేది అన్నప్పుడే మోషే చనిపోయి ఉండే ఇజ్రాయేల్ ఎక్సోడస్ మనకు ఉండేదా, నిర్గమనం మనకు ఉండేది కాదు. ప్రియమైన వాళ్ళ అదే సంగతి మనం యేసయ్య కాలంలో కూడా చూస్తే రామాలో వినపడడం మనం ఉంటుంది. మత్తయి వార్తలో కదా, మత్తయి వార్త 2వ అధ్యాయం 16-17 వచనాలలో
యేసే కాపాడినట్టుగా అక్కడ ఒక ప్రవచనం వినబడుతుంది, రామాలో నార్పు వినబడేను అని మగపిల్లలందరినీ చంపేస్తాడు. ఆ రోజులో యేసు ప్రభు వారిని కూడా దేవుని దూత తప్పించడం బట్టి ఆ రోజు యేసు ప్రభు కూడా మనందరినీ శిలువలో నుండి తప్పించినటువంటి ఒక గొప్ప విమోచకుడుగా యేసు ప్రభు మనకు నిలబడ్డాడండి. మోషేని యేసు ప్రభుని మనం ఈరోజు చూస్తే యేసు ప్రభుని తప్పించినటువంటి ఆయన దూత తల్లిదండ్రులు యోసేపు మరియలు ఆయనని కాపాడి కదండి, ఆయన మనకి గొప్ప విమోచకుడుగా ఆయన మనకి సమర్పించినాడు. అదే రకంగా ఇప్పుడు మనం చూసినటువంటి మోషే మనకి సాటిగా ఈ రోజులో ఆ రోజుల్లో తప్పించబడి ఒక గొప్ప నాయకుడుగా ఇజ్రాయేల్ని తప్పించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. అట్లనే మనం చాలా మంది స్త్రీలను చూడొచ్చండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ తర్వాత మనం చూస్తున్న దెబోరా కూడా ఎంత గొప్ప న్యాయాధిపతినిగా ఉంటూ ఆ యొక్క రాజ్యాన్ని ఎందుకు సిసేరాని యాయేలు ఎంత చురుకుగా ఆయన డేరాతో కొట్టేటువంటి మేకుగా ఆయన దస్తులు కొట్టి చంపేస్తారు. ప్రియమైన వాళ్ళ రూతుని మనం అట్లే చూస్తాము. తర్వాత ఎస్తేర్ని మనం అట్లే చూస్తాం. ఆయన జనాంగాన్ని యూదులను కాపాడుకోవడంలో ఆమె ఉపవాసం ఉండి రాజు రావచ్చు అన్నప్పుడు అప్పటికి 30 దినాలు ఆమె రాజు ఉంచడగా అయినా కూడా నేను నా జనాంగం కోసం వెళ్ళి రాజు దగ్గర నిల్చుంటానని చెప్పి ఆ యొక్క యూదులందరినీ విమోచించడానికి ఆమె 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంది. ప్రియమైన వాళ్ళ ఈ రోజుల్లో మనకు కూడా మనకు ఒక సవాలు విసిరబడతా ఉంది. మనం కూడా మన బిడ్డలను విమోచించడానికి మనం ఏమి పనులు చేస్తా ఉన్నాం? ప్రొద్దున లేచి ఎంతసేపు ప్రార్థనలో ఉంటా ఉన్నాము? ఎంతసేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతా ఉన్నాము? ప్రియమైన వాళ్ళ ఈ రోజుల్లో సాధన కూడా ఎన్ని తప్పించే కార్యక్రమాలు చేస్తా ఉంది. ప్రార్థన చేసుకోవడానికి టైం లేకుండా చేస్తా ఉంది, అవునా కదా? బైబిల్ చదువుకోకుండా టైం చేస్తా ఉంది. అన్నిటికీ కారణము టీవీలే కారణమవుతా ఉంది, లేకపోతే సెల్ ఫోన్ కారణమవుతా ఉంది, అవునా కదా అండి? మన తప్పుని మనం గ్రహించుకొని ప్రభువా నా పిల్లల కోసం నా తల్లిదండ్రులు నా పిల్లలు చేసిన ప్రార్థన వల్ల నేను తప్పించబడి నీ బిడ్డగా నేను చేర్చబడి ఉన్నాను నాయనా. నీ రక్షణ ప్రణాళికలో నేను ఉండగలిగినాను యేసయ్యా. రేపు నా తరం తర్వాత నా బిడ్డల తరం వచ్చినప్పుడు నాయనా వారు ఎంతసేపు ప్రార్థనలో ఉండగలుగుతున్నారు, ఎంతసేపు నీ సన్నిధిలో ఉండగలుగుతున్నారు, నీ ఆత్మను పొందుకుంటున్నారు యేసయ్యా అని మనం ప్రార్థించే వారు ఉండాలా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది, రోధించు స్త్రీలను కనుగొనే వారికి ప్రవణపుడి, నీ కుమార్తెలకు రోదనము చేయలేపి అంటున్నాడు భక్తుడు. నీ కుమార్తెలకు రోదనము చేయలేపాలా. నీ పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉండటం కాదండి. నీ పిల్లలను ఇచ్చే బహుమానాలు, అమ్మ నీకు ఒక నెక్లెస్ బహుమానాలు ఇస్తే అవునా మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అని అంటూ ఉంటారు, అవునా కదా? ఈ రోజులో లేకపోతే ఒక స్కూటీ కొనిస్తే, ఒక కార్ కొనిస్తే ఎంతో సంతోషపడుతూ ఉంటారు మన పిల్లలు. అమ్మ నీకు ఒక ఫ్లాట్ కొన్నాను నాకు ₹1 అంటే ఎంతో సంతోషపడతారు మన పిల్లలు. అదే కానీ అమ్మ నీకు నేను ప్రార్థన నేర్పిస్తారా అమ్మ? రేపు నీ ఎంతకాలంలో నీకు కష్టం వచ్చినా సరే, నీకు సమస్యలు వచ్చినా సరే, నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, నీవే ప్రార్థన చేసుకొని తప్పించబడటానికి ప్రార్థన ఆత్మను దేవుడు కుమ్మరించలాగా మనం ప్రార్థన చేద్దామమ్మా అని నువ్వు ప్రార్థన నుంచి పిల్లలంతగారికి పంపించేలాగా ఈరోజు ఉండాలని వేడుకొంటున్నాను. ప్రియమైన తల్లులారా, మనం నీ కుమార్తెలకు రోదనము చేయలేపుడి. ఎందుకంటే ఆ క్రింద వచనాలలోనే ఉంది, నీ పసి పిల్లలు వీధులలో నడవకుండా, నీ యొక్క ఎవరి పిల్లలు రాజమార్గంలో నడవకుండా మరణము వారిని వెంటాడుతున్నది అని ఆ రోజు భక్తులు ప్రవచిస్తా ఉన్నాడు, అవునా కాదా? ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు చంటి పిల్లలు వీధులలో ఆడుకోకుండా చేస్తుందా లేదా? వీధులలో ఆడుకుంటున్నారండి మన పిల్లలు. ఈ రోజుల్లో చక్కగా చక్కగా ఆ రోజుల్లో మనం ఆడుకున్నట్టు ఈ రోజు పిల్లలు ఆడుకుంటున్నారా? ఆడుకోవడం లేదు, ఆడలేదు పిల్లలారా.
యేసయ్యా, నా భర్త చనిపోతే పరలోకానికి వస్తాడా, నా కుటుంబం ఎవరైనా చనిపోతే పరలోకానికి వస్తారా యేసయ్యా, నాయన నాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం, లేకపోతే నాకు రక్షణ లేకపోతే అయ్యా నేను రక్షణ నాకు దయచేసి, ఎందుకంటే వాక్యం సరిస్తా ఉంది, అందరూ మటుకు రక్షింపబడవాడే విమోచింపబడతాడు. ప్రియమైన వారారా, ఈ యొక్క విమోచన కార్యంలో నిన్ను నన్ను పాలుభాగస్తుగా చేసుకున్న దేవుడి కొరకు నీ భర్త బయటికి వెళ్ళగానే నువ్వు ప్రార్థనలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఇంట్లో స్థుతులు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రోజు స్థుతులు చెప్పుకునే భాగంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఎంతటి ఉన్నవాడమైనా సరే, ఎంతటి ఉన్నవాడమైనా సరే దేవుని సన్నిధిలో మోకరించి అయ్యా ఇదిగో నా కుటుంబం నీవు ఇచ్చిన కుటుంబం అయ్యా అని ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీకు ఏది లేదా ప్రతిదీ దేవుడి పట్టానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ప్రియమైన వారు, ఈ రోజు ఇక్కడ ఉన్నాము, రేపు దేవుని రాజ్యంలో ఉండటానికి మనం పరిగెత్తి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామా ప్రభా? ఈ విమోచన కార్యములలో భయంకరమైన ప్రభుత్వాలు మన ముందు రాబోతూ ఉన్నాయి. ప్రియమైన వారు, అప్పట్లాగా ఈజీగా లేవు ఈ రోజుల్లో. ఈ రోజు అప్పట్లాగా ఈజీగా లేవు. కాబట్టి ప్రార్థన ఒక్కటే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లోనే ప్రతి శిష్యుడు కూడా హతసాక్షి అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం సిద్ధంగా ఉన్నాము హతసాక్షులు అవ్వటానికి. ఈ రోజు ఇప్పుడు వాడు గన్ను పట్టుకొని వచ్చి మీరందరూ మొక్కుతారు, ఈ విగ్రహానికి మొక్కలు లేకపోతే మిమ్మల్ని చంపేయాలంటే ఎంతమంది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి సవాళ్ళని ఎదుర్కోవడానికి నీ పిల్లలు నా పిల్లలు సిద్ధంగా ఉన్నారా మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన వాళ్ళ, ఆ రోజుల్లో శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు ఆ నెబుకద్నెజరు నిలబడినటువంటి ఆ ప్రతిమకు నమస్కరించకుండా ఏమన్నారండి? నెబుకద్నెజరు, నీవు నిలబెట్టిన ప్రతిమకు నమస్కరించినట్టు నాకు నేను సరిపోను, నేను నా సజీవుడైన దేవుడిని మాత్రమే, నువ్వు నన్ను చంపినా పర్వాలే, ఆయన మమ్మల్ని విడిపించకపోయినా పర్వాలే, కానీ నీవు నిలబెట్టిన విగ్రహానికి మాత్రం మేము మొక్కము. ప్రియమైన వాళ్ళ, అంతటి రోషంగా